హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం లా కోసం చూసుకోబోతున్నాం. లా అంటే ఏంటి, అసలు లా ఎలా, ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అండ్ సోర్స్ ఆఫ్ లా కోసం చూసుకోబోతున్నాం. సో లా అంటే సింపుల్గా ఏంటి, ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు ఈ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి? సమాజాన్ని క్రమ పద్ధతులు నడిపించడానికి కావాల్సిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఈ లా అంటే. ఈ లాని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్. ఎవరు అమలు పరుస్తారు అంటే ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్. ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు అంటే జ్యుడిషియరీ, కోర్ట్స్ అన్నట్టు. అంటే పార్లమెంట్ తయారు చేసిన ఈ లాని సొసైటీలో పర్ఫెక్ట్గా అమలు చేయడానికి చూసేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్, దాన్ని గవర్నమెంట్ అని పిలుచుకుంటాం కదా అది. లేదు అంటే ఎవరు ఇంటర్ప్రిటేషన్ చేసేది ఎవరు? జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అంటే నేను లోపాలున్నా ఏమన్నా అది జ్యుడిషియరీ చూసుకుంటుంది. సో ఇలాగా 3 ఆర్గాన్స్ అంటే ఏంటి, మనకి పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇలా 3 ఆర్గాన్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇలా 3 ఆర్గాన్స్ మనకి లాని సంబంధించి ఉంటాయి. సో ఒక సమాజం పర్ఫెక్ట్గా నడవాలంటే ఒక పర్ఫెక్ట్ లా కావాల్సిందే. సో ఒక కుటుంబమే చూసుకోండి, ఆ కుటుంబము పద్ధతిగా నడవాలి అంటే ఆ కుటుంబానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి లెగాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఎప్పుడు అవుటింగ్ ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంజాయ్మెంట్, ఎప్పుడు ఎడ్యుకేషన్, ఎప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ సేవింగ్స్, ఇలాగా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ రన్ అవ్వడానికి. అలాగే ఇంత పెద్ద దేశం రన్ అవ్వడానికి కావాల్సిన పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఈ లా. సో ఒక దేశానికి ఖచ్చితంగా పర్ఫెక్ట్ లా ఉన్నప్పుడే ఆ దేశం పద్ధతిలో వెళ్తుంది. సో చూడండి, ఇక్కడ లా ఇస్ అ సిస్టమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ గవర్న్స్ ఎ సొసైటీ. సో లా ఈస్ క్రియేటెడ్ బై పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎన్ఫోర్స్డ్ ఎగ్జిక్యూటివ్ అండ్ కోర్ట్స్, ఎన్ఫోర్స్డ్ బై ఎగ్జిక్యూటివ్ అండ్ కోర్ట్స్. అండ్ ఈ లా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన టియోటానిక్ అంటే జర్మన్ పదం అయిన లాగ్ నుంచి వచ్చింది. ఈ లాగ్ అంటే అర్థం ఏంటంటే టు లే, టు సెట్ ఆర్ సంథింగ్ ఫిక్స్డ్. సో బేసిక్ ఏంటంటే మనకి ఈ టర్మ్ లా అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి టియోటానిక్ జర్మన్ వర్డ్ అయిన లాగ్ అనేది దాని నుంచి వచ్చింది. ఈ లాగ్కి అర్థం, జర్మన్లో లాగ్కి అర్థం ఏంటంటే టు లే, టు సెట్ ఆర్ సంథింగ్ ఫిక్స్డ్. ఒకటి క్రమ పద్ధతులు పెట్టడానికి కానీ లేదా ఒకటి రూల్స్ స్టిక్ ఉంచడానికి కానీ ఏమని పిలుచుకుంటాము, జర్మన్లో లాగ్ అని పిలుచుకుంటాం. ఆ లాగ్ నుంచే లా వచ్చిందని. ఇంకొకటి నుంచి కూడా ద సెకండ్ డైమెన్షన్ ఇస్ దట్ వర్డ్ లా దట్ ఇట్స్ రూట్ ఇన్ లాటిన్ వర్డ్స్ ఏంటంటే జస్ అండ్ జంగేరి విచ్ మీన్స్ బాండ్ ఆర్ టై. అంటే ఏంటి, ఒక క్రమ పద్ధతిలో ఒక దిక్కున మనల్ని కట్టి ఉంచినట్టు, అంటే కొన్ని రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్తో కట్టుబాటుతో మనల్ని ఫిక్స్ చేసినట్టు. జర్మన్ నుంచి వచ్చిన లాగ్ నుంచి వచ్చింది, అలాగే లాటిన్ వర్డ్ అయినా జస్ అండ్ జంగేర్ నుంచి కూడా ఇలా వచ్చింది వర్డ్. ఓకే, సో దానికి సంబంధించిన సోర్సెస్. సో మన దేశంలో, ఇండియాలో మన లాకి ఆధారం ఏంటి, ఎక్కడి నుంచి చట్టాన్ని తయారు చేసుకున్నాము లేదా ఎక్కడి నుంచి చట్టానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని డీటెయిల్స్తో మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది కస్టమ్స్, ఆచారాలు. సో ఎప్పుడో నుంచి వస్తున్న ఆచారాల అనుగుణంగా మనము కొన్ని లాస్ ఉన్నాయి. సో అవేంటంటే రీజనబుల్గా ఉండాలి, ఎప్పుడో నుంచి వస్తున్నట్టు ఉండాలి, ఎప్పుడో నుంచి ఇమ్మోరియల్ అంటే ఎప్పుడో నుంచి రావాలది. సో అంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న ఆచారమే ఉండాలి, రీజనబుల్గా ఉండాలి అండ్ యాక్సెప్టబుల్గా. అది ఏదో అంత సతీసహగమనం ఉండేది ఆచారం మంచిది కాదు కదా. సో ఏ ఆచారం అయితే ఎప్పుడో తరతరాల నుంచి వస్తూ జనాలకి అది యాక్సెప్ట్గా ఉండి ఎవరిని హాని చేయకుండా ఉండే విధంగా అండ్ ఇప్పుడు మన లెజిస్లేచర్ చేసే లాకి ఎటువంటి వ్యతిరేకంగా ఉండకుండా ఉండేది, పీస్ని కంటిన్యూ చేసేటట్టుగా ఉండే ఆచారం ఏదైనా సరే లాగా కన్సిడర్ చేయొచ్చు. క్లియర్ కదా. సో మనకి కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేసరికి అప్పుడు ఆచారాలు బేస్డ్ ఆన్ నడిచేది. సో ఆచారాలు అనుగుణంగానే తండ్రి ఆస్తి కొడుక్కి రావడము, అది ఆచారం అనుగుణంగానే వస్తుంది కదా. సో అదే కస్టమర్ రన్ అవుతూ ఉంది. సో తండ్రి ఆస్తి పిల్లలకి వెళ్తుంది, ఆచారం. సో పెళ్ళి ఒక ఆచారం. సో అలాగేంటంటే మనకి కస్టమ్స్ బేస్ చేసుకుని లాస్ ఉండేవి. అప్పట్లో ఉన్న ఆచారాలు ఏవైతే మంచిగా ఉన్నాయో దాన్ని లా కింద ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటున్నాం. నెక్స్ట్ రిలీజియన్, మతం.
సో ఈ రిలీజన్ అనేది ఎందుకు అంటే దేవుడు అన్న భయభక్తులతో మనం ఎప్పుడు నడుస్తామో ఖచ్చితంగా మంచి మార్గాలను వెళ్తాం. సో ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఇబ్బంది ఏదో గొడవలు జరిగిందనుకోండి, అయితే రాజు తీర్చేవాడు, లేదు అంటే ఈ మత పెద్దలు లైక్ పూజారి ఉండొచ్చు, లైక్ ముస్లిమ్స్ ఇమామ్స్ ఉండొచ్చు, లేదా ఇంకా క్రిస్టియన్స్లో ఈ చర్చ్ ఫాదర్స్ ఉండొచ్చు. సో ఇలాగేంటంటే మత పెద్దలే మొత్తం అంతా తీర్పు తెచ్చేవాళ్ళు. సో అందుకోసమే ఈ రిలీజియన్ బేస్డ్ ఆన్ కూడా ఇప్పుడు లాస్ వచ్చి లైక్ హిందూ లా, ముస్లిం లా అన్నది రిలీజియన్ ఆధారంగానే వచ్చింది. పర్సనల్ లాస్ మనకి రిలీజియన్ బేస్డ్ చేసుకుని వచ్చింది. లైక్ హిందూ లాలోని మనకి ఏంటంటే ఇలా పెళ్లి చేసుకోవాలి, ఈ ఆచారాలు ఉండాలి, మంగళసూత్ర ధారణ, ఇలా 7 అడుగులు, ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియన్ అంతకుముందు చెప్పిన దాన్ని బట్టి ఉంది. సో డివోర్స్ ఉండొచ్చు, ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రిలీజియన్ మన మతంలోని ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ఏదైతే పద్ధతి ఉందో ఆ అనుగుణంగా ఉన్నదాన్ని ఇప్పుడు లా కవర్ చేశారు. హిందూలా, ముస్లింలా పర్సనల్ లాస్ అన్నీ కూడా రిలీజియస్ బేస్డ్ ఆనే ఉన్నాయి. ఓకే కదా. నెక్స్ట్ జ్యుడిషియల్ డిసిషన్స్. సో ఇప్పుడు మనకి అందరికన్నా టాప్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఏదైతే డెసిషన్స్ తీసుకుందో ఆ డెసిషన్స్ లోవర్ కోర్ట్స్ మీద బైండ్ అయి ఉంటాయి. సుప్రీం కోర్టు ఒక కేసులో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ కింద కోర్ట్స్కి లానే ఉంటాయి. అంటే పలానా కేసులోని సుప్రీంకోర్టు అలా తీర్పిచ్చింది కాబట్టి అట్లాంటి తీర్పే ఇక్కడ హైకోర్టులో కూడా వర్తిస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా వర్తిస్తుంది. అంటే జ్యుడిషియల్ డెసిషన్స్ ప్రీవియస్ మన జడ్జెస్ తీసుకున్న డెసిషన్స్ అన్నది హైకోర్టు టాప్ కోర్ట్స్ తీసుకున్నవి కింద లోవర్ కోర్ట్స్కి అమలు, అది కూడా వాళ్ళకి లా కింద పనిచేస్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్ కామెంటరీస్. సో న్యాయ నిపుణులు, జ్యూరిస్టులు చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచనలు ఉంటాయో వాళ్ళ యొక్క నైపుణ్యత, న్యాయ నైపుణ్యతతో సంబంధించి రాసిన కామెంటరీస్ ఉండొచ్చు, అవన్నీ కూడా మనకేంటంటే సోర్స్ ఆఫ్ లానే ఉపయోగపడతాయి. ఎన్నో మనకి లా థియరీస్ బేస్డ్ చేసుకుని కూడా లాస్ తయారు చేయడం జరిగింది, అందుకే సైంటిఫిక్ కామెంటరీస్. సో పాపులర్ జ్యూరిస్టులు ఉండొచ్చు, వాళ్ళు రాసిన కామెంటరీస్, బుక్స్, దాని ఆధారం కూడా లా తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈక్విటీ. ఇది జడ్జ్ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జ్ డిస్క్రిషన్ అంటే ఏంటంటే కొన్నిసార్లు లాలోని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం బట్టి ఆ సిచ్యువేషన్లో అక్కడ మనకి ఏంటంటే అక్కడ ధర్మంగా జరగాల్సింది ఏదైతే ఉందో అది అమలుపరచడాన్ని ఈక్విటీ అంటారు. సో చట్టం ప్రకారంగా ఉన్న దానితో కాకుండా, అంటే లా ప్రకారంలో ఉన్నదో కాకుండా దాన్ని బియాండ్ జడ్జ్ ఆలోచించి అక్కడ న్యాయం జరగాలి అంటే అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అమలు చేస్తే అవ్వదు. అలాంటప్పుడు ఫెయిర్నెస్ ఆఫ్ జస్టిస్ జరగాలి అంటే ఈక్విటీ ప్రిన్సిపల్ని అమలు చేయాలి. ఈక్విటీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అక్కడ జరగాల్సిన ధర్మాన్ని ఏదైతే ఉందో అది అమలు చేయడం. సో అంతేకాని రూల్స్ ప్రకారంగా వెళ్తే కనుక అక్కడ వాళ్ళకి ఏంటంటే ఎఫెక్ట్, న్యాయం చేయలేము, జస్టిస్ చేయలేము. అలాంటప్పుడు ఈక్విటీ ప్రిన్సిపల్ని అమలు చేస్తాము. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే మనకి అటెండెన్స్ షార్టేజ్ అయింది, కాలేజీకి ఎగ్జామ్ రానియకూడదు, కానీ ఆ పిల్లాడు ఏంటంటే ఫీవర్తోనే మానేశాడు, జెన్యూన్ రీజన్ ఉంది. అలాంటప్పుడు రూల్స్ కాదు కదా, సో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? ఎగ్జామ్ రాయనియాలి. అదే ఈక్విటీ ప్రిన్సిపల్ అంటే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే చట్టం ప్రకారం ఉంటుందో అది అమలు చేస్తే అక్కడ న్యాయం జరగదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన డిస్క్రిషన్, మనకున్న ఆలోచన శక్తితోని ఎలాగైతే మనము ఎక్స్క్యూజ్ ఇస్తామో అలాగే కొన్నిసార్లు జడ్జెస్ వాళ్ళ డెసిషన్స్ నాట్ బేస్డ్ ఆన్ లా ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా కాకుండా ఈక్విటీ ఉద్దేశంతో, ఫెయిర్నెస్ ఆఫ్ జస్టిస్ ఉద్దేశంతో ఇస్తారు ఖచ్చితంగా. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లెజిస్లేచర్. ఇదే మోస్ట్ కామన్గా చేసేది. అంటే ఏంటి? పార్లమెంట్లోను లేదా మన స్టేట్ అయితే స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీలోను మనకి ఏం చేస్తాము? లాస్ తీసుకొస్తారు. పలానా దాని మీద పలానా లా బేస్డ్ ఆన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఆ లా పాస్ అవ్వాలి అంటే ఎన్ని మెజార్టీ ఉండాలి, దాంతో లా అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఐపీసీని రీప్లేస్ చేస్తూ వచ్చిన కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెజిస్లేచర్ బేస్డ్ ఆన్, అంటే ఏంటి? పార్లమెంట్లోనే ఆ యాక్ట్స్ని ఎనాక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్నారు. క్లియర్గా అర్థమైంది కదా. ఫస్ట్ది ఆచారాలు బేస్డ్ ఆన్, అంటే కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ఆచారాలను బేస్డ్ ఆన్
మనం లా కూడా ఉంటుంది. కొన్ని మత ప్రకారంగా లైక్ పర్సనల్ లాస్ అన్నీ కూడా మత ప్రకారంగానే వచ్చిన లాస్, లైక్ హిందూలా ఉండొచ్చు, ముస్లింలా ఉండొచ్చు, అందులో ముఖ్యంగా మెయింటెనెన్స్ కోసం ఉండొచ్చు, మనకి డివోర్స్ కోసం ఉండొచ్చు, మ్యారేజ్ కోసం ఉండొచ్చు, ఇన్హెరిటెన్స్ కోసం ఉండొచ్చు, అలాంటివన్నీ కూడా. నెక్స్ట్ జ్యుడిషియల్ డెసిషన్స్, ఏదైతే టాప్ కోర్ట్స్ లైక్ హైరార్కీని ఆర్డర్గా ఫాలో చేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది ఏదైతే ఉందో కింద లోవర్ కోర్ట్స్ అన్నీ కూడా అమలు చేసుకుంటూ రావాల్సిందే. నెక్స్ట్ సైంటిఫిక్ కామెంటరీస్ ఏంటంటే జ్యూరిస్ట్ న్యాయ నిపుణులు రాసిన కామెంటరీస్ ఉండొచ్చు, బుక్స్ ఉండొచ్చు, వాటి ఒక ఆలోచనని కూడా దాని బేస్డ్ ఆన్ కూడా లాస్ మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఈక్విటీ, ఎప్పుడైతే స్ట్రిక్ట్ రూల్స్ వల్ల మనకి జస్టిస్ జరగదో అప్పుడు జడ్జెస్ వాళ్ళ డిస్క్రిషన్, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఏది న్యాయం అనిపిస్తే ఆ వైజ్గా చేయడాన్ని ఈక్విటీ ప్రిన్సిపల్ అంటాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అటెండెన్స్ ఇంత ఉంటేనే 70% ఉంటేనే ఎగ్జామ్ రాయనియాలి. కానీ కొన్నిసార్లు స్టూడెంట్స్కి జెన్యూన్ రీజన్స్తో ఆ అటెండెన్స్ లేకపోయినా ఎలౌ చేస్తారు కదా, అదేంటి ఈక్విటీ అంటే రూల్స్కి విరుద్ధమైన అక్కడ ఫెయిర్నెస్ ఆఫ్ జస్టిస్ జరగాలి అంటే మనం మనసుతో ఆలోచించి చేయాల్సి ఉంటుంది. చూడండి, అదే ఈక్విటీ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ లెజిస్లేచర్, అంటే మన యొక్క ఏదైతే పార్లమెంట్ సభలో ఉంటుందో అండ్ స్టేట్లో అయితే అసెంబ్లీ ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు, యాక్ట్స్ లెజిస్లేచర్స్ని ఎనాక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు లైక్ బిఎన్ఎస్ ఇవన్నీ కూడా కొత్త చట్టాలన్నీ కూడా లెజిస్లేచర్ యాక్ట్స్ అన్నట్టే, లెజిస్లేచర్ పనుల వల్ల మనకి వచ్చిన లా అని అర్థం. ఇది కంప్లీట్గా లాకి సంబంధించి. లా అంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే సొసైటీకి కావాలో. సో దానికి ఇప్పుడు లాటిన్ పదం నుంచి వచ్చింది అండ్ జర్మన్ పదం నుంచి కూడా వచ్చింది. అండ్ జర్మన్ పదం వచ్చేసి లాగ్ అండ్ లాటిన్ పదం వచ్చేసి జస్ట్ జంగేరి. ఓకే, ఐ హోప్ మీకు ఈ క్లాస్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా క్లాస్ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఈ మ్యాటర్ని. అండ్ అలాగే దీనికి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ కింద లింక్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా పీడిఎఫ్ చూడండి. డీటెయిల్గా మీకు కస్టమ్ రిలీజన్ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే ఉందో అది మీకు నోట్స్ రూపంలో కావాలంటే కూడా పీడిఎఫ్ ఉంది, క్లిక్ చేసి చూడొచ్చు, మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.